అస్సలాముఅలైకుం అండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పులావ్ ఎలాగ తయారు చేస్తున్నాం చూపిస్తాను నేను. ముందు స్టవ్ వెలిగించుకోవాలి, గిన్నె పెట్టుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, తర్వాత నూనె వేసుకోవాలి తగినంత, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక తర్వాత కొంచెం వేపి తర్వాత టమాటాలు యాడ్ చేయాలి. బాగా గరిటె పెట్టి తిప్పాలి. ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా యాడ్ చేయాలి. అవి కూడా గరిటె పెట్టి బాగా తిప్పాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. అవి కూడా గరిటె పెట్టి బాగా తిప్పాలి. అడుగు పట్టకుండా గరిటె పెట్టి తిప్పాలండి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వేపుకోవాలి. తర్వాత పలావ్ మసాలాలు యాడ్ చేసుకోవాలి. పలావ్ మసాలా అన్నీ యాడ్ చేసుకుని అప్పుడు కొంచెం గరిటె పెట్టి తిప్పుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఫ్రై అయినాయో లేదని చూడాలి. అప్పుడు మళ్ళీ దంచిన మసాలాలు కూడా యాడ్ చేయాలి. ముందు పొడి మసాలాలు వేసాను, మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేశాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, బాగా తిప్పుకోవాలి గరిటె పెట్టి. తర్వాత 4 బౌల్ నీళ్ళు కూడా యాడ్ చేయాలి. కిలో రైస్కి, కేజీ బియ్యానికి. అప్పుడు కొంచెం మూత పెట్టేసి ఉంచాలి. ఎసరు బాగా టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి, రుచి సరిపడినంత. ఎసరు మరిగిపోయింది, ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఉడకబెట్టిన చికెను పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. చికెన్ పలావ్ కాబట్టి ఇది పైన వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ బాగా నచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది, మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ లైక్ కూడా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నాకు. చూసినందుకు థ్యాంక్స్ అండి.